మంచి బహుమానం. మీరా? ఓ అర్ధనారీశ్వర, మీరని నాకు తెలిసిపోయింది. ఎక్స్రే తీసినట్లు చెప్పావే. ఏంటండి అలా అంటారు? మీరు నా కళ్ళ ముందుంటేనే నా గుండె సప్పడి చేస్తుంది. అలాంటిది మీరు ఎక్కడికి వెళ్ళినా నా మనసు మీ నీడలా వెంటాడుతుంది. మీరని నాకు తెలీదా ఏంటి? నా ప్రాణంలో ప్రాణమైన నిన్ను పరీక్షించడం నా వివేకం అనుకుంటాను. అయ్యో, అంత మాట అనకండి. మీరు నిజంగా అవివేకులే అయితే మీలాంటి మంచి మనసు చల్లని నీడలో మీ గురుదల సామ్రాజ్యంలో నాలాంటి అనాథకి స్థానం లభిస్తుందా చెప్పండి? చూడు జ్యోతి, ప్రేమకు ఆస్తులు అంతస్తులు కాదు కావాల్సింది, విద్య గుణం శాశ్వతం. ఈ ప్రపంచంలో ప్రేమకు మించిన విలువ ఏదీ లేదు. ప్రేమ అనేది కోరుకుంటే వచ్చేది కాదు, కొనుక్కుంటే లభించేది కాదు. ప్రేమ అనే 2 అక్షరాలు సామ్రాజ్యాలను గెలుస్తుంది, కర్కశ హృదయాలను సైతం మంచిగా మలుస్తుంది. అందుకే ప్రేమ ముందు ఏదైనా బలాదు. వరకట్న పిచాచాలతో ఎంతో మంది బలైపోతున్న ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు ఉండబట్టేనండి అక్కడక్కడ నాలాంటి వాళ్ళు జీవించగలుగుతున్నారు. పూర్వజన్మ సుకృతం వల్ల మీ పాదదాసిగా జీవించగలుగుతున్నాను. కలకాలం దీనురాలునై మీ పాదదాసిగా ఉండడం కన్నా నాకు మహాభాగ్యం ఏముంటుంది చెప్పండి? జ్యోతి, ఏనాడైతే నువ్వు నా అర్ధాంగిగా అయ్యావో ఆ క్షణం నుండి నా హృదయ సామ్రాజ్యానికి పట్టపురాణివయ్యావు. జీవితాంతం నీ స్థానం నా హృదయ మందిరంలోనే కానీ నా పాదాల చెంత కాదు. భగవంతుడు ప్రసాదించిన ప్రాణవాయువు, నా తల్లిదండ్రి అందించిన ఈ దేహం కలకాలం మీ కౌగిల్లో కరిగిపోయి ఉండడం నిజంగా నా అదృష్టం అండి. గాజు మేడల్లో నివసిస్తూ విమానాల్లో విహరిస్తూ ఆస్తులు అంతస్తులు పెంచుకునే కన్నా నీలాంటి ప్రేమదేవతతో కాలం గడపడంలోనే నిజంగా ఆనందం ఉంది. నువ్వు నా అర్థంగా లభించడం నిజంగా నా అదృష్టం జ్యోతి. మంచి వాళ్ళలో ఎప్పుడు దేవుడు ఉంటాడని పెద్దలు అంటారు. ఆ సత్యాన్ని ఈరోజు మీరు రుజువు చేశారండి. మీరు మానవులో ఉన్న మహనీయుడు. చంద్రబింబం లాంటి నీ మోమ చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏంటండి మరి ఈరోజు కొత్త పెళ్లి కొడుకులా తయారవుతున్నారు? నేనేమో కానీ నువ్వు మాత్రం రోజు రోజుకి కొత్త పెళ్లి కూతురులా కొట్టొచ్చినట్టు నన్ను ఆకర్షిస్తున్నావు. ఏంటి మీరు ఇంకా ఏమన్నా బుజ్జి పాపాయి అనుకుంటున్నారా? 100 సంవత్సరాలైనా నీ ముందు బుజ్జి పాపాయినా జ్యోతి. ఈ మాటలు మాత్రం బాగా నేర్చుకున్నారు. నీ చూపుల్లోని కిరణాలు మన్మథ బాణాల్లా నా గుండెను గుచ్చేస్తున్నాయి. నీ మాటల్లోని తీయదనం నా మనసుకు మత్తెక్కిస్తుంది. ఇంతైనా ఇంకా ఏమైనా అనిపిస్తుందా? నీ కౌగిలిలో ఆడిపాడి అలసిపోవాలనిపిస్తుంది జ్యోతి.
ముట్టుకున్నాని అందరికి ముట్టుకున్నాని మొదలు సండే కిసండ తొందర పదము ఓలమో యారమో తయ్యారే రాగము ఇది లాలి రూపాలు గమ్ము చూసా ఆకు సాగున పిల్లలు సోగు తెగలో పన్నుల కొట్ట ఉండతో కవిత ముక్కల మోతమ్మో ఓలమ్మో శికారులు పుకారు గర్వము అవని రేపు సెయ్యట బుల్లమ్మో సమయ సఖి బుద్ధిలోక పడవళ్ళు కోసులు పొగరసిన కరిగిన పడిన పడుసు బయటల్లో రెడ్డి రెడ్డి బుద్ధి రెడ్డి రెడ్డి సొసైటీ చూసా దరువులే వెళ్ళి చూసి వస్తాను. త్వరగా రావాలి. ఆలస్యం అయితే తమరు ఒప్పుకుంటారా? ఏమో జ్యోతి, నువ్వు మాత్రం నా కళ్ళ ముందు లేకపోతే ఈ ప్రపంచమే శూన్యంలా కనిపిస్తుంది. చూడండి, మానవులకు ఏది ఇష్టమో దాన్ని దూరం చేస్తుంటాడండి ఆ భగవంతుడు. మనం వ్యాపారికి అపకారం తలపెట్టిన మనుషులం, ఆ భగవంతుడు మనకి అపకారం తలపెట్టడమా? విధి చాలా విచిత్రమైందండి. మంచి వాళ్ళ జీవితాలతో విన్యాసాలు పరిహాసాలు ఆడుతూ ఉంటుంది. అందుకే న్యాయానికి రోజులు కావంటారు. న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టి అధర్మ దేవత నడి బజార్లో గజ్జలు కట్టుకొని చిందులు వేస్తుందండి. అలాంటిది ఈ రోజుల్లో న్యాయానికి ఇంకా విలువ ఉందంటారా? న్యాయానికి విలువ లేకపోతే అందుకు ప్లేడర్లు, ప్రభుత్వము, ఈ పోలీసులు ఎందుకు? చాలే ఊరుకోండి. ప్రభుత్వాలు మంత్రులు వాళ్ళ వేసిన ఓట్లు లెక్క పెట్టుకోవడానికి సమయం సరిపోవట్లేదు. ఇంకా ప్రజలందరి బాగోగులు వాళ్ళు పట్టించుకునేది. ఇవన్నీ కాదు, మీతో ముచ్చట్లాడుతుంటే నాకు అసలు సమయమే తెలియడం లేదు. సరే ఉండండి, నేను పెద్దబాబు చిన్నబాబు ఏం చేస్తున్నారో చూసి వస్తాను. పెద్దబాబు చిన్నబాబుని తీసుకురా, అలా షికారుకి వెళ్ళొద్దాం. అలాగే మహాశయ, నేను వెళ్ళి వాళ్ళని రెడీ చేసుకొని తీసుకొని వస్తాను. హలో 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 సంగ్రామ్ సంగ్రామ్ ఇతని పేరు వింటే ప్రపంచాలు పక్క దేశాలుగా ఉత్తమోసుకుంటాయి.
అరవీర భయంకరుడు అక్రమాల అడ్రస్ అన్యాయాల తెరా సంగ్రామ్ 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 సింగ్ మీరు తెచ్చిన కథన గారించే నన్ను చూడకపోయినా నా పేరు వినే ఉంటావు. అక్బర్ చక్రవర్తివా? మహాత్మా గాంధీవా? నీ ప్లేన్ ఉండడానికి ఏం పని మీద వచ్చావు? ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ బిజినెస్ కు చెందిన ముఖ్యమైన పత్రాలు నీ దగ్గర ఉన్నాయని తెలుసుకున్నాను. అవి నాకు కావాలి. ఇంకా ఏం కావాలో కోరుకో. కనిపెట్టిన నీది ప్లాన్ కావాలి. నీకెంత డబ్బు కావాలో కోరుకో. నోరు మూయరా బద్మాష్. తన కోసం కృతపడే నీచుడు కాదురా ఈ కళ్యాణ్. నా మేధస్సులో ఉపయోగించి నా విజ్ఞానంతో దారపోసి కనిపెట్టిన ఆనిది ప్లాన్ నీతులకు చెప్పే అవసరం నాకు లేదు. ప్రజల క్షేమం కోసం కనిపెట్టిన ఆనిది ప్రజలకి చెందాలి లేదా ప్రభుత్వానికి చెందాలి. భారతదేశ పౌరునిగా ఈ రూపంలో నా రుణం తీర్చుకుంటాను. కళ్యాణ్, నేరస్తుల ప్రపంచానికి మగుటములని మహారాజీ సంగ్రామ్. దొంగలు, వీధి రౌడీలు, ఏడుగుండాలు మొదలుకొని విమానాల్లో స్మగ్లింగ్ చేసే ఇంటర్నేషనల్ కిలాడీలంతా నన్ను ఢీకొనాలని ప్రయత్నించుకో. నువ్వు ఏ హోదాలో ఉన్నావు అనేది కాదు నాకు కావాల్సింది. నీ వల్ల ప్రజలు ఎంత నష్టం పోతున్నారో ఆలోచించు. కష్టపడి స్వశక్తిపై ఆధారపడి జీవించేవాడే ఈ ప్రపంచంలో అందరికంటే మునగాడు, బలవంతుడు. ఈ రోజులో మానవుడికి కావాల్సిన డబ్బు. ప్రపంచం ఆ డబ్బు కోసం మానవుడు తప్పిస్తున్నాడు, చెప్పిస్తున్నాడు. నీతి, నిజాయితీ, మానవత్వంతో మెట్ట వేదాంతం కట్టి పెట్టి ప్రమాదం. అవినీతికి పట్టం కట్టే నీ మార్గం నరకానికి దారితీస్తుంది. నీలాంటి ఆత్మద్రోహులను, సంఘ విద్రోహులను ఈ భారత జాతి బహిష్కరిస్తుంది. జాతి రక్షణ కోసం, స్వదేశ పురోభివృద్ధి కోసం పాటుపడే మాలాంటి వాళ్ళతో పోటీ పడితే కటకటాల వెనక్కి నెట్టగలరు. జాగ్రత్త. రాజకీయ నాయకులు ఉన్నంత వరకు, అధర్మానికి అంకితమైన ఉద్యోగులు ఉన్నంత వరకు, సంఘ విద్రోహులు ఉన్నంత వరకు పోలీస్ స్టేషన్లు, జైళ్ళు నాలాంటి వాళ్ళని ఏమి చేయలేవు కళ్యాణ్. ఎక్కువగా పదవుల కోసం పాటుపడే వాళ్ళే ఈ దేశానికి నష్టం తెచ్చి పెడతారు. కుట్రలతో, కుతంత్రాలతో, కులమత దేశాలతో, దురాశతో, దుర్బుద్ధితో పదవి వ్యామోహంలో పడి మతమై కొట్టుకుంటున్న
నీలాంటి నాయకుల్ని ఈ వతనం అతి త్వరలోనే మార్చబోతుంది. మాటలతో కాలయాపన చేయకుండా ఆ యువరాణి ఎక్కడుందో చెప్పు. లేదా ఇవ్వకుంటే ఏం చేస్తా? శత్రువుల రక్తంతో నేను నిద్రించేది నా శక్తిని పరీక్షించాలని ప్రయత్నించకు. కుందేటి చప్పులకు భయపడేవాడు కాదురా ఈ కళ్యాణ్. తుపాకీ దెబ్బలకు ఎదురు నిలిచిన ఉక్కు గుండెరా ఇది. గర్జించే కారు మేఘాన్నైనా శాసించగలిగే సింహాకుజారని నన్ను నువ్వు ఏం చేయలేవు. వీరపుత్రులకు పుట్టినిల్లైన ఈ భారతదేశానికి ద్రోహం తలబెట్టాలని ప్రయత్నిస్తే నా చేతిలో కుక్క చావు చేస్తావు. ఎంతటి వీరుడు అయినా ధీరుడు అయినా రక్తసిక్తమై ప్రవహించే నా రాక్షస సామ్రాజ్యంలో కత్తి పరకలా కొట్టుకుపోవాల్సిందే. సాహసమే ఊపిరిగా పట్టుదల నా ప్రాణంగా నింపుకొని ప్రత్యర్థుల గుండెంలో స్వప్నమై వంజనంలో దూసుకొచ్చే ప్రళయ సింహాన్ని నన్ను నువ్వు ఏం చేయలేవు. ఈ సంగ్రామ పెను వృక్షం వంటి వాడని నీలాంటి పెను వృక్షాలు కూల్చివేయడానికి తుఫాను సృష్టించగలదు. ఈ ప్రపంచాన్ని నా కబంధాస్తాల్లో బంధించి ఆపాదకాలతో చేసుకుని ఇరుగులేని పరిపాలన చేయగలదు ఈ సంగ్రామం. మృత్యువుతో సయ్యటలాడే రుచి చూడాలని ఉందా? ఎదురులేని వజ్రాయుధంలా తిరుగులేని బ్రహ్మాస్త్రములా నీ పద్మవ్యూహాన్ని చిన్నాభిన్నం చేసి నిన్ను ఎందుకు పనికి రాకుండా చేయగలను? నా ప్రతిభని పరీక్షించాలని కోరికగా ఉంటే దిగు రంగంలోకి. సవాలు చేస్తే శవాలు లేచిపోతాయి కళ్యాణ్. కాల చక్రాన్ని ఆపగల ఈ కళ్యాణ్తో తలపడితే అడ్రస్ లేకుండా చేయగల సంద్రం. నాకు ఎదురు తిరిగితే పేదవాడైనా ధనవంతుడైనా అవుడి అయినా కేడి అయినా రాజీ పారవేయడానికి వెనకాటి ఈ సంగ్రామం. నేను సిన్సియారిటీ గల పారేసి ఆవేశండి. నన్ను కాల్చే తమ్ము రమ్ము నీకెక్కడ పుట్టిందిరా? భారతదేశాన్ని ఫస్ట్ పట్టించా నీలాంటి చీడ పురుగుల పేరు పారేసి ఈ దేశానికి పట్టిన పీడ విరగడ చేస్తాను. గవర్నమెంట్ ఈ వ్యవస్థ నన్ను ఏమి చేయలేవు కళ్యాణ్. ఆఖరిగా చెప్తున్నాను, నువ్వు ఎక్కడి నుండి వెళ్ళపోతే నేను వేసే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది సంగ్రామ్. కోరితో తలకొక్కుంటున్నావు. ముందు నీకే తెలుస్తుంది నా సంగతి. ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు. మళ్ళీ అంటూ వస్తే నిన్ను ఎలా సత్కరించాలో నాకు బాగా తెలుసు. వస్తే మాత్రాలు కానీ శవాలు కానీ మోసుకెళ్ళటానికే వస్తా. నన్ను ఎదిరించి నువ్వు ఎలా బాగుపడతావు చూస్తా. పోరా.